Hi everyone, welcome back to English with Jelly sir. So today we're going to discuss AP TET అంటే ఇంతకుముందు 2024లో 5వ నెలలో జరిగిన 20వ తారీఖు నాడు జరిగిన ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ విజిట్ టు చెన్నై, యూఆర్ సీయింగ్ హిమ్ ఆఫ్ ఎట్ ద స్టేషన్, వాట్ వుడ్ యూ సే టు హిమ్? సో ఇక్కడ మనకి మీ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఎటు వెళ్తున్నాడట? చెన్నై. రైట్, చెన్నై విజిట్ చేయడానికి వెళ్తున్నాడు. యు ఆర్ సీయింగ్ హిమ్ ఆఫ్ అంటే అతనికి వీడ్కోలు ఇవ్వడానికి వెళ్తున్నావు. వాట్ వుడ్ యూ సే టు హిమ్ అంటే మనకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మనం ఏమంటామని అని అడుగుతున్నాడు. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్, విష్ హ్యాపీ జర్నీ, నెవర్ మైండ్. సో మనకు తెలుసు థ్యాంక్ యూ అనేది ఎప్పుడు ఏదైనా ఒక హెల్ప్ ఇస్తే, రైట్, ఏదైనా హెల్ప్ చేస్తే దానికి కృతజ్ఞతగా మనం ధన్యవాదాలు తెలుపుతాం. కీప్ ఇట్ అప్ అనేది కూడా సూటబుల్ కాదు. ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ ఏదైనా మంచిగా రాసినప్పుడు కానీ, రైట్, అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి మనం కీప్ ఇట్ అప్ అంటాము. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, వీడ్కోలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు విష్ యూ ఏ హ్యాపీ జర్నీ అంటాము. రైట్. సో నెవర్ మైండ్ అనేది పర్లేదు అనే మీనింగ్ వస్తుంది. ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు కానీ, ఎవరైనా సారీ చెప్పినప్పుడు కానీ మనం నెవర్ మైండ్ అని చెప్తాం. రైట్, పర్లేదు అనే మీనింగ్. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. రైట్. కమింగ్ టు 62, హౌ కేర్లెస్ ఆఫ్ యూ టు డ్రాప్ మై పెన్, ద అబౌవ్ సెంటెన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్. అంటే ఇక్కడ హౌ కేర్లెస్ అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు, ఎందుకోసం? టు డ్రాప్ మై పెన్ అంటే నా పెన్నుని కింద పడేసావు అని చెప్పేసి ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నావు అనే విధంగా మాట్లాడుతున్నాడు. సో ఈ సెంటెన్స్ అనేది ఏ విధంగా వాడాడు అడుగుతున్నాడు. స్కోల్డింగ్, ఆస్కింగ్ ఏ క్వశ్చన్, మేకింగ్ అన్ ఎంక్వైరీ, రిఫ్యూజింగ్ ఏ రిక్వెస్ట్. హౌ కేర్లెస్ అంటే ఎంత నిర్లక్ష్యంగా, రైట్, నా పెన్నును పడేసావు అనే అంటే దీన్ని ఏంటి? స్కోల్డింగ్ అంటాం. స్కోల్డింగ్ అంటే ఏంటి? మందలించడం లేదా తిట్టడం అనే మీనింగ్లో స్కోల్డింగ్ అంటాం. రైట్. ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఇది క్వశ్చన్ కాదు, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్కే లేదు. మేకింగ్ అన్ ఎంక్వైరీ కూడా చేయట్లేదు మనం. రైట్. రిఫ్యూజింగ్ ఏ రిక్వెస్ట్, అది కూడా సూటబుల్ కాదు. స్కోల్డింగ్ మందలించడం అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మనం అతన్ని మందలిస్తున్నాం, మళ్ళీ అలా చేయకూడదని. కమింగ్ టు 63, చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్. సో మనం నార్మల్గా కొంతమందికి డైరీ రైటింగ్ అనేది అలవాటు ఉంటుంది. రైట్. అంటే తన యొక్క భావాల్ని, రైట్, మనసులో యొక్క భావాలను ఏవైతే ఉంటాయో అవిని డైరీలో రాస్తూ ఉంటారు. సో అది ఎందుకోసం అని అడుగుతున్నాడు. దానికి సూటబుల్ ఆప్షన్ ఏంటి? షేరింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. సో డైరీ అనేది మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని వేరే వాళ్ళతో షేర్ చేయడానికా? సీకింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీస్ అంటే దాన్ని, రైట్, పీర్స్ ఎవరైతే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో దాన్ని వ్యాలిడేట్ చేయమంటున్నామా? రైట్. థెరపెటిక్ అవుట్లెట్ ఫర్ ప్రాసెసింగ్ ఎమోషన్స్. ఎస్, ఇది థెరపెటిక్ అంటే మనశ్శాంతి కోసం, మన యొక్క మనసులో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ భావాలని మనం మన మనశ్శాంతి కోసం ఏం చేస్తాం? డైరీలో రాసుకుంటాం, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. రైట్. థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. జనరేటింగ్ ఇన్కమ్ త్రూ పబ్లికేషన్, దాని ద్వారా మనం ఏమైనా డబ్బులు సంపాదిస్తామా పబ్లిష్ చేసి అంటే? కాదు. రైట్. సెకండ్ది కూడా కాదు అండ్ ఫస్ట్ వన్ కూడా కాదు. థెరపెటిక్ అవుట్లెట్ అంటే మన మనశ్శాంతి కోసం మనం ఆ డైరీలో రాస్తాం మన యొక్క మనసులోని భావాలను. రైట్. 64, చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫార్మల్ క్లోజింగ్ ఫర్ ఫార్మల్ ఇన్విటేషన్. ఎస్, మనకి లెటర్స్ తెలుసు, లేఖలు అనేవి రెండు విధాలు ఉంటాయి, ఒకటి ఫార్మల్, ఇంకొకటి ఇన్ఫార్మల్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు? చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫార్మల్ క్లోజింగ్. రైట్. ఫార్మల్ క్లోజింగ్ కోసం దేనికి? ఫార్మల్ ఇన్విటేషన్. సీ యూ దేర్ అనొచ్చా అంటే అనరాదు. ఇన్ఫార్మల్ అంటే మన వ్యక్తిగతంగా స్నేహితులకు కానీ, మన చుట్టాలకు కానీ, బంధువులకు కానీ రాసినప్పుడు, రైట్, క్లోజ్నెస్లో ఉన్నప్పుడు మాత్రమే రాస్తాం. సిన్సియర్లీ, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సిన్సియర్లీ అనేది కరెక్ట్. అఫీషియల్ అంటే ఫార్మల్ లెటర్కి యూజ్ చేస్తాం. బెస్ట్ విషెస్ రెండింటికి వాడుతాము. సో ఓన్లీ ఫార్మల్కి అని కాదు. చీర్స్, ఇది కూడా ఇన్ఫార్మల్కి. సో ఫార్మల్కి ఏది వాడతాం మనం అంటే సిన్సియర్లీ అనేది వాడుతాము. కమింగ్ టు 65, షీ హ్యాస్ లెస్ టెనాన్స్ దిస్ ఇయర్ దాన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ని 4 అంటే పార్ట్స్గా డివైడ్ చేశాడు. ABCD అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ దిస్. రైట్. అండ్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్, ఇక్కడ ఏ పార్ట్లో మనకి ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. షీ హ్యాస్ లెస్ టెనాన్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? లెస్ టెనాన్స్ అనొచ్చా అంటే అనరాదు. ఎందుకు అంటే టెనాన్స్ అంటే ఎవరు? రైట్, ఎవరైతే రెంట్కు ఉంటారో, రైట్, అద్దె తీసుకొని ఉంటారో వాళ్ళని టెనాన్స్ అంటాం. సో వాళ్ళని మనం కౌంట్ చేయొచ్చు. ఇట్స్ ఏ కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? లెస్ అనేది వాడకూడదు. ఏం వాడాలి?
ఫ్యూవర్ అనాలి, ఫ్యూవర్ అనేది వాడాలి. సో అన్కౌంటబుల్ నౌన్ ఉంటే లెస్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లెస్ టైం లేదా ఐ హ్యావ్ లెస్ వాటర్ అంటే ఇవి వాటర్ కానీ టైం కానీ ఏంటి అన్కౌంటబుల్ నౌన్. బట్ టెనాన్స్ ఏంటి కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు దానికి ఫ్యూ కానీ ఫ్యూవర్ కానీ సూటబుల్ వర్డ్ని వాడాలి. రైట్, ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటి బి అనేది ఎర్రర్ ఉంది. రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 66, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ పంక్చుయేషన్ ఉంది అంటే ఏ సెంటెన్స్లో కరెక్ట్గా పంక్చుయేషన్స్ వాడారు అని చూద్దాం. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇది రిపోర్టెడ్ సెంటెన్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, అందులో రైట్ రిపోర్టెడ్ స్పీచ్కి ఏదైతే ఉందో మనకి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొటేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది మిస్ అయ్యింది. సో ఇది రాంగ్. సో సెకండ్ దానిలో ఉంటే చూసినట్టయితే ఇది కరెక్ట్, ఇక్కడ స్టార్టింగ్ కరెక్టే, బట్ ఇక్కడ మనకి కామా రావాలి బట్ ఫుల్ స్టాప్ ఇచ్చాడు. సో ఇది రాంగ్. సో థర్డ్ వన్ ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా, ఎస్ ఇది కరెక్ట్, ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ అని కూడా అనొచ్చు. రైట్. సో రెండింటి మధ్యన ఏమి ఇచ్చాడు, ఇక్కడ కామా ఇచ్చాడు, కామా తర్వాత రైట్ సెంటెన్స్ క్లోజ్ చేశాడు కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్. ఫోర్త్ దానికి రైట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి మిస్ అయ్యాయి. రైట్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. సో థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. 67, choose the suffix that suits to get the noun form of the word cruel. సో మనకి ఇక్కడ సఫిక్స్ని యాడ్ చేయమంటున్నాడు. రైట్. సో మనకి తెలుసు వర్డ్స్కి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఉంటాయి. ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయడం, సఫిక్స్ అంటే చివరన యాడ్ చేయడం. సో దానికి క్రూవల్ అనే వర్డ్కి ఏది సఫిక్స్ సూటబుల్గా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎల్వై క్రూవల్లీ అనొచ్చా? రైట్. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, అది యాడ్ చేయడం వల్ల నౌన్ ఫామ్ రావాలి. ఏం రావాలి? నౌన్ ఫామ్ రావాలి. ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుంది, అది యాడ్వర్బ్ అవుతుంది. రైట్. ఎల్వై యాడ్ చేస్తే సో ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. క్రూవల్టీ టీవై ఇది కరెక్ట్. టీవై అనేది మనం యాడ్ చేయడం వల్ల నౌన్ ఫామ్లోకి మారుతుంది. సో ఇది కరెక్ట్. ఎల్ఎల్వై మళ్ళీ అది యాడ్వర్బ్ లాగా మారుతుంది. సో క్రూవల్నెస్ అనొచ్చా అంటే ఇది కూడా కరెక్టే, బట్ ఇదేంటి అంటే లెస్ యూసేజ్ అని, దీన్ని మనం చాలా తక్కువగా వాడతాం ఇంగ్లీష్లో కాబట్టి. సో క్రూవాలిటీ అనేది కరెక్ట్, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, ఇది దీనికి కరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇది కూడా కరెక్టే అకార్డింగ్ టు ఆప్షన్స్, ఇది కూడా కరెక్టే, బట్ ఇట్ హ్యాస్ ఎ లెస్ యూసేజ్. కమింగ్ టు 68, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎస్, మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 4 వర్డ్స్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో చూడమంటున్నాడు, అంటే అరేంజ్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనకి ఏ లెటర్ ఉంది, కాన్ఫ్లిక్ట్, కండక్ట్, కరప్ట్, కాంట్రాక్ట్. సో ప్రతి వర్డ్ అనేది సితో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఎలాంటి మిస్సింగ్ అంటే ఆల్ఫాబెటిక్ మిస్సింగ్ అనేది లేదు. రైట్. సెకండ్ ఓ, ఇక్కడ కూడా ఓ, ఇక్కడ కూడా, అండ్ 4 వర్డ్స్ కూడా ఓతో స్టార్ట్ అయింది. సో ఇది కరెక్టే. సో ఇక్కడ మనం దీనిలో ఫైండ్ అవుట్ చేయరాదు. సో లెట్స్ గో టు ద థర్డ్ లెటర్ ఎన్. ఇక్కడ కూడా ఎన్, ఇక్కడ ఆర్ వచ్చింది. రైట్. ఇక్కడ ఎన్ వచ్చింది, అంటే ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి ఆల్ఫాబెటికల్గా ఎన్ మూడిట్లో ఉంది. సో దీన్ని మనం లాస్ట్కి తీసుకుందాం. ఈ మూడింట్లో మళ్ళీ ఆల్ఫాబెటికల్గా ఏది ముందుందో చూడాలి. సో ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు, ఇక్కడ డి ఇచ్చాడు. సో కండక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. రైట్. డి అనేది ఫస్ట్ కాబట్టి ఆల్ఫాబెటికల్లీ అది ఫస్ట్ వస్తుంది. ఎఫ్ అనేది సెకండ్ వస్తుంది. రైట్. టీ అనేది థర్డ్ వస్తుంది. రైట్. ఇది 4. సో ఇప్పుడు మనకి ఈ ఆర్డర్లో ఇక్కడ ఉంది బి. సో ఇక్కడ అండ్ సెకండ్ ఏ రావాలి, బిఏ ఇక్కడ వచ్చింది చూడండి, బిఏడిసి ఇది కూడా కాదు. సో ఈ విధంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనం సెట్ చేసుకోవాలి. కమింగ్ టు 69, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అనే ఒక జాతీయ మీడియంని ఇచ్చాడు. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్. టు బి వెరీ డిటర్మైన్డ్ టు గెట్ వాట్ వన్ వాంట్స్, క్లోజ్ టు ద పాయింట్, బీ డిస్కరేజ్డ్, వెరీ సెల్డమ్. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇది కరెక్ట్ అవుతుంది. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అంటే తను అనుకున్నది సాధించడానికి ప్రయత్నించేవాడిని, పట్టుదలతో ప్రయత్నించేవాడిని డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అనొచ్చు. అంటే టు బి వెరీ డిటర్మైన్డ్ అంటే చాలా నిర్ణయించుకున్నాడు ఏమని, టు గెట్ వాట్ వన్ వాంట్స్ అంటే పొందడానికి, అతడు ఏదనుకుంటున్నాడో అది పొందడానికి, అంటే పట్టుదలతో దాన్ని సాధించడం, దాన్ని డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అంటాము. సో ఫస్ట్ ఆప్షన్ అని వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. క్లోజ్ టు ద పాయింట్ అంటే అని రాదు. రైట్.
బీ డిస్కరేజ్ ఇది కూడా కరెక్ట్ కాదు. వెరీ సెల్డమ్ ఇది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70. ద హెలికాప్టర్ మేడ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ వెన్ ఇట్ డాష్ ఫ్రమ్ ద హెలిప్యాడ్. సో ఇక్కడ హెలికాప్టర్ ఏం చేసిందట, లాట్ ఆఫ్ నాయిస్, ఇట్ మేడ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ అంటే చాలా శబ్దం చేసింది. ఎప్పుడు? వెన్ ఇట్ డాష్ ఫ్రమ్ ద హెలిప్యాడ్ అంటే హెలిప్యాడ్ నుంచి లేచేటప్పుడు అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. సో టేక్ ఆఫ్ అవ్వడానికి సూటబుల్ ఫ్రేజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. బ్లాస్ట్ ఆఫ్ అనొచ్చా అంటే అందరాదు. బ్లాస్ట్ ఆఫ్ దేనికి యూజ్ చేయాలి అంటే రాకెట్స్కి. రాకెట్స్ అనేవి లాంచ్ అవుతున్నప్పుడు సో దాన్ని మనం బ్లాస్ట్ ఆఫ్ అంటాం. క్యారీ ఆన్ అంటే ఇది కాదు, ముందుకు వెళ్ళడం, సాగడం, కంటిన్యూ చేయడం. లిఫ్టెడ్ ఆఫ్ ఇది కరెక్ట్ అవుతుంది. లిఫ్టెడ్ ఆఫ్ అంటే ఏంటి? టేక్ ఆఫ్ అవ్వడం. లిఫ్టెడ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు టేక్ ఆఫ్ ఆర్ టుక్ ఆఫ్. ఇక్కడ మనకి పాస్ట్లో వచ్చింది కాబట్టి టుక్ ఆఫ్ అనాలి. సో వెన్ ఇట్ టుక్ ఆఫ్ లేదా వెన్ ఇట్ లిఫ్టెడ్ ఆఫ్ అది కరెక్ట్ అవుతుంది. బ్రోక్ అపార్ట్ అంటే విరిగిపోవడం, ఇది సూటబుల్ కాదు. సో హెలికాప్టర్కి వచ్చేస్తే మనం లిఫ్టెడ్ ఆఫ్ కానీ టేక్ ఆఫ్ అనాలి. రాకెట్స్కి అయితే మనం బ్లాస్ట్ ఆఫ్ అనాలి. రైట్. సో కమింగ్ టు 71. చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్ అవుట్ ఆఫ్ గివెన్ ఆప్షన్స్. సో మనకి ఇక్కడ మిస్స్పెల్డ్ వర్డ్ ఏది ఇచ్చాడో అని అడుగుతున్నాడు. రైట్. సర్జ్, ఎమర్జెన్సీ, ఆర్థోడాక్స్, సస్పెన్షన్. సో మనకి ఎమర్జెన్సీ అంటే ఏం రావాలి ఇక్కడ? ENCY రావాలి. రైట్. సో ఇదొకటి మాత్రమే ఎర్రర్ ఇచ్చాడు ఇక్కడ. మిగతా అన్నీ సర్జ్ కరెక్టే, ఆర్థోడాక్స్ ఆల్సో కరెక్ట్, సస్పెన్షన్ ఆల్సో కరెక్ట్. రైట్. కమింగ్ టు 72. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో 4 వర్డ్స్లో ఏ వర్డ్ యొక్క మీనింగ్ ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్ అంటే ఒక సినిమా, ఏ సినిమా ఏదైతే నిజాలని తెలుపుతుందో దానికి సూటబుల్ వొకాబులరీ ఏంటి అని అడుగుతున్నాడు. 1 వర్డ్. ఎపిటఫ్, ఎ పోర్టల్, మ్యానుస్క్రిప్ట్, ఎ డాక్యుమెంటరీ. సో మనకి మీనింగ్ ఏంటి? ఎ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్, దేని గురించి అయినా నిజాలను తెలిపే సినిమా. రైట్. ఎపిటాఫ్ అంటే సమాధి పైన రాసే రాతలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎపిటఫ్ అంటాం. రైట్. టామ్ పైన రాసేది. పోర్టల్ అంటే ఇది కాదు. పోర్టల్ అంటే మనకి వెబ్సైట్ యొక్క లింక్ ద్వారం కానీ లేదా ఏదైనా గేట్ యొక్క ద్వారాన్ని కానీ పోర్టల్ అంటాం. మ్యానుస్క్రిప్ట్ అంటే మనం రాసే రాత, చేతి రాత ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానుస్క్రిప్ట్ అంటాం. ఏ డాక్యుమెంటరీ ఇది కరెక్ట్ అవుతుంది. డాక్యుమెంటరీ అంటే ఏంటి? ఏ ఫిల్మ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. డాక్యుమెంటరీ అంటే దేని గురించి అయినా నిజాలని తెలపడానికి ఒక డాక్యుమెంటరీ లాగా తీస్తారు. రైట్. కమింగ్ టు 73. However, instead of being jubilant, there was a tinge of sadness. సో ఇక్కడ మనకి చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ టింజ్. రైట్. ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్. సినానిమ్ సేమ్ మీనింగ్. సో టింజ్ అంటే ఏంటి అంటే షేడ్, వైటెన్, బ్లీచ్, బ్లాంక్. సో టింజ్ అంటే ఏంటిది అంటే షేడ్ అవ్వడం. ఏమంటాం దాన్ని? షేడ్ అవ్వడం అంటాం. వైటెన్ అన్నా, బ్లీచ్ అన్నా, బ్లాంక్ అన్నా. రైట్. ఇవన్నీ సేమ్ మీనింగ్ అంటే తెల్లగా అవ్వడం. రైట్. బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే షేడ్ అవ్వడం ఇక్కడ టింజ్ అంటే. రైట్. కమింగ్ టు 74. వాట్ ఈస్ ద మ్యాటర్? వాట్ ఆర్ యూ లుకింగ్ సో రిచ్డ్ అబౌట్? చూస్ ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ రిచ్. సో రిచ్డ్ యొక్క యాంటానిమ్ అంటే అపోజిట్. ఇక్కడ మనకి సినానిమ్ అడిగాడు, ఇక్కడ అపోజిట్ అడిగాడు. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏంటి మ్యాటర్? వాట్ ఆర్ యూ లుకింగ్ సో రిచ్డ్ అబౌట్? అసలు రిచ్డ్ అంటే ఏంటి? ఫస్ట్ రిచ్డ్ అంటే అన్హ్యాపీ. ఏమంటాం మనం? రిచ్డ్ అంటే అన్హ్యాపీ కానీ సాడ్గా ఉండడం కానీ దాన్ని రిచ్డ్ అంటాం. సో దానికి అపోజిట్ అడిగాడు కాబట్టి ఆఫుల్, డిఫెక్టివ్, సల్కీ, చీర్ఫుల్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది, అపోజిట్ అవుతుంది. రిచ్డ్ అంటే అన్హ్యాపీ, చీర్ఫుల్ అంటే హ్యాపీ. ఆఫుల్ అన్న, డిఫెక్టివ్ అన్న, సల్కీ అన్న కొద్దిగా సినానిమ్ సేమ్ మీనింగ్ వస్తుంది. ఆఫుల్ అంటే చాలా అంటే ఇట్ ఈస్ వెరీ ఆఫుల్ అంట, అసహ్యంగా ఉండడం అన్నట్టు. డిఫెక్టివ్ అంటే దాని ఏదన్నా లోపం ఉంటే దాన్ని డిఫెక్టివ్ అంటాం. సల్కీ అన్నా కూడా ఒక విధంగా అదే విధంగా మీనింగ్ వస్తుంది. బట్ చీర్ఫుల్ అంటే మాత్రం చాలా హ్యాపీగా. 75. I shifted to my seat. Dash, choose the correct expression that fits the blank. ఇక్కడ మనకి I shifted to my seat ఇచ్చి దాని తర్వాత బ్లాంక్ ఇచ్చాడు. అందులో సూటబుల్ ఆప్షన్ ఏదో వస్తుందో చూద్దాం. ఇన్ ద లాస్ట్, ఇన్ ద రో. సో ఇది గ్రామటికల్గా రాంగ్ ఉంది. ఇన్ ద లాస్ట్ మళ్ళీ ఇన్ ద రో అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద లాస్ట్ రో, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఇన్ లాస్ట్ రో, రైట్. ఇన్ ద లాస్ట్ రో, రైట్. 2 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చాడు. ఇన్ ద లాస్ట్ రో, సారీ ఇన్ లాస్ట్ ద రో అన్నాడు, ఇది రాంగ్. ఇన్ ద లాస్ట్ రో అనేది ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ దా అనేది వాళ్ళేది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఆర్డినల్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్
లాస్ట్ కానీ ఫస్ట్ కానీ సెకండ్ కానీ రైట్ అలా ఆర్డినల్స్ వచ్చినప్పుడు దాని ముందర కంపల్సరీ దా అని వాడాలి. సో ఫోర్త్ ఆప్షన్లో మనకి లాస్ట్ ముందర దా అనే ఆర్టికల్ని వాడాం కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. నేను లాస్ట్ రోలో ఉన్న సీట్కి షిఫ్ట్ అయ్యాను. రైట్. సో కమింగ్ టు 76. షీలా ఈజ్ కీన్ డాష్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. షీలా ఏంటి అట చాలా కీన్గా ఉంది. కీన్ అంటే శ్రద్ధగా. సో ఇక్కడ మనకి ఏం ప్రిపోజిషన్ వస్తుంది? ఈ క్వశ్చన్ అనేది ప్రిపోజిషన్ రిలేటెడ్ బిట్. సో కీన్ ఆన్ అనాలి. రైట్. ఆమె చాలా ఆసక్తితో ఉంది. దేనికోసం? సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. రైట్. కమింగ్ టు 77. రోమిత్ డాష్ ఫినిష్ హిజ్ హోంవర్క్ బిఫోర్ హీ వుడ్ కమ్ అవుట్ టు ప్లే. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రోమిత్ తర్వాత హ్యాస్ టు బి టు, విల్ హ్యావ్, హ్యాస్ టు, హ్యాడ్ టు. ఏమొస్తుంది అంటే రోమిత్ హ్యాడ్ టు రావాలి. ఎందుకంటే ఇది పాస్ట్కి సంబంధించిన సెంటెన్స్. రోమిత్ హ్యాడ్ టు ఫినిష్ హిజ్ హోంవర్క్ బిఫోర్ హీ వుడ్ కమ్ అవుట్ టు ప్లే. ఈ వుడ్ కమ్ అవుట్ అనేది ఏదైతే ఉందో పాస్ట్ కండిషన్కి సంబంధించి తెలుపుతుంది కాబట్టి సో దానికి ముందర కూడా హ్యాడ్ మాత్రం అంటే పాస్ట్ రిలేటెడ్ హెల్పింగ్ వర్క్ మాత్రమే రావాలి. సో ఇవన్నీ ప్రెజెంట్ మరియు ఫ్యూచర్ని తెలుపుతున్నాయి కాబట్టి ఈ మూడు కూడా రాంగ్. కమింగ్ టు 78. డోంట్ గో టు ద థియేటర్. రైట్. డాష్ చూస్ ద బెస్ట్ వన్. అంటే థియేటర్కి వెళ్ళకు. డోంట్ గో, నీవు థియేటర్కి వెళ్ళకు అనే మీనింగ్. అంటే యూ అనేది అండర్స్టూడ్, మనకు తెలిసిపోతుంది. రైట్. డోంట్ గో టు ద థియేటర్ అంటే థియేటర్కి వెళ్ళకు. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ హర్ టు, ఇఫ్ యూ వాంటెడ్ నాట్ టు బీ. సో థియేటర్కి వెళ్ళకు అన్నప్పుడు ఏం రావాలి? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అంటే నీవు వెళ్ళాలని లేకపోతే థియేటర్కి వెళ్ళకు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు వెళ్ళాలని లేకపోతే రైట్ థియేటర్కి వెళ్ళకు. సో ఇది కరెక్ట్ అవుతుంది సెకండ్ వన్. ఇఫ్ కండిషన్ సెంటెన్స్ అది. 79. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద థియేటర్ గో. ఆ విధంగా వస్తుంది. పాజిటివ్, నెగిటివ్ రాదు. 79. హీ ఆస్క్ ద లిటిల్ బాయ్ వై ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్. రైట్. సో ఇక్కడ అతను లిటిల్ బాయ్ని అడిగాడు ఏమని? ఇదేంటి, దేనికి సంబంధించింది అంటే రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన బిట్. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ ఏమిచ్చాడు? హీ ఆస్క్డ్ ఇఫ్ ద లిటిల్ బాయ్ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. హీ ఆస్క్డ్ ద బాయ్ ఇఫ్ వై రాంగ్. ద లిటిల్ బాయ్ ఆస్క్డ్ హిమ్ వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. రైట్. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే హీ ఆస్క్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్ హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్. ఓకే, ఇక్కడి వరకు. ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడో ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మళ్ళీ ఏం చేయాలి? వై అనేది యాజ్ యూజువల్గా వాడాలి, WH వర్డ్. బట్ ఇక్కడ యు అనేది ఏమవుతుంది? హీగా మారుతుంది. ఎవరు? అతను హీ కాబట్టి హీగా మారుతుంది. అండ్ ఆర్ ఏదైతే ఉందో అంటే ప్రెజెంట్లో ఉన్నది పాస్ట్లోకి మారుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇంటరాగేటివ్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ ఫామ్లోకి మారుతుంది. మళ్ళీ క్వశ్చన్లా రాయకూడదు, ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ లాగానే రాయాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్గా రాయాలి. వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఇది కరెక్ట్ అవుతుంది. బట్ రిమైనింగ్ ఆప్షన్స్లో ఇలాంటి కరెక్ట్గా ఆన్సర్ రాలేదు, ఈ స్ట్రక్చర్ అనేది రాలేదు. ఫస్ట్ చూసినట్టయితే ఇఫ్ ఇచ్చాడు, ఇది రాంగ్. సెకండ్లో చూసినట్టయితే ఇఫ్ మళ్ళీ రైట్. థర్డ్లో చూసినట్టయితే వై హీ ద లిటిల్ బాయ్ అన్నాడు. సో ఇది సెంటెన్సే రాంగ్ ఇచ్చాడు ఇక్కడ మనకి. రైట్. సో ఫోర్త్ అనేది కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 80. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లు ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఏది ప్యాసివ్ వాయిస్లో ఉంది కరెక్ట్గా చూడాలి. ఐ నోటీస్డ్ దట్ ఎ విండో హ్యాడ్ బీన్ లెఫ్ట్ ఓపెన్. ఎస్, ఈ సెంటెన్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ కమింగ్ టు సెకండ్ వన్, హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ దిస్ టెంపుల్. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఇట్ వాజ్ ఫెయిర్లీ ఎ లార్జ్ హౌస్. ఇది కూడా యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్. ఇది కూడా యాక్టివ్ వాయిస్లో ఉంది. సో ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంది అంటే హ్యాడ్ బీన్ తర్వాత మళ్ళీ మనకి V3 ఇచ్చాడు. యాక్చువల్గా హ్యాడ్ బీన్ తర్వాత ఏం రావాలి? V4 రావాలి. V4 కాకుండా V3 వచ్చింది అంటే మనకు ప్యాసివ్ వాయిస్లోనే V3 ఫామ్ అనేది ఉంటుంది. సో ప్రతి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్లో V3 ఉండాలి. బట్ ఇక్కడ కూడా V3 అనేది లేదు, అది గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. కమింగ్ టు 81. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకి గ్రామటికల్గా ఏది కరెక్ట్ ఉందో అడుగుతున్నాడు. హీ డస్ నాట్ గోస్ టు స్కూల్. ఇది రాంగ్. హీ డస్ నాట్ గో అని వస్తే కరెక్ట్ అవుతుంది. షీ డు నాట్ బిలాంగ్ టు అన్నాడు. ఇది రాంగ్. షీ డస్ నాట్ బిలాంగ్ రావాలి. సింపుల్ ప్రెజెంట్లో ఏమవుతుంది? థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హీ షీ ఇట్కి డస్ రావాలి. బట్ ఇక్కడ డూ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, ఐ డు నాట్ రైట్ లెటర్స్. రైట్, ఇది కరెక్ట్ అవుతుంది. ఐ డు నాట్ రైట్ లెటర్స్.
ఫోర్త్ వన్ చూసినట్టయితే వినో డు నాట్ డస్, మళ్ళీ ఇది రాంగ్ ఇచ్చాడు. రైట్. కమింగ్ టు 82. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా. ది సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ నాన్ డిఫైన్డ్ రిలేటివ్ క్లాజ్, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఏ కండిషనల్ క్లాజ్, ఏ కాంపౌండ్ క్లాజ్. సో ఇక్కడ మనకి నెపోలియన్ తర్వాత కామా ఇచ్చి హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, నెపోలియన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి రైట్ ఇదేమవుతుంది, సో బిట్వీన్ ద కామాస్, సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాం. హూతో స్టార్ట్ అయింది అంటే ఇది రిలేటివ్ క్లాస్, రైటా. సో రిలేటివ్ క్లాస్ అండ్ రెండు కామాల మధ్య వస్తే అదేమవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. సో కామాస్ మెన్షన్ చేయకుండా నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా అన్నాడు అనుకోండి, అంటే కామాస్ లేకపోతే అప్పుడు అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. బట్ ఇక్కడ కామాస్ ఇచ్చాడు కాబట్టి నాన్ డిఫైన్. కండిషనల్ అంటే ఇఫ్ రావాలి, ఇఫ్తో వస్తే కండిషనల్. ఏ కాంపౌండ్ క్లాస్ అంటే అది కాదు, రెండు సెంటెన్స్లో రైట్ కాంపౌండ్ రిలేటెడ్గా ఇవ్వలేదు కాబట్టి సూటబుల్ కాదు. 83. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ బిఫోర్ ఈజ్. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్, ఇంతకుముందు ఇలాంటివి విన్నావా? బిఫోర్ ఎప్పుడు, ఇంతకు ముందు. ఇంతకు ముందు అంటే ఏంటి, అది టైంను తెలుపుతుంది. సో టైంను తెలిపేది ఏదైనా కూడా ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఏమవుతుంది, యాడ్వర్బ్. అగో అన్నా, బిఫోర్ అన్నా, ఎస్టర్డే అన్నా, రైట్ లాస్ట్ డే అన్నా, ఇలా టైంని తెలిపే వర్డ్స్ ఏదైతే ఉంటాయో వీటిని మనం ఏమంటాము, యాడ్వర్బ్ అంటాము. రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 84. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్, ఫైండ్ అన్ అడ్జెక్టివ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో నుండి మనకి అడ్జెక్టివ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్. సో నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. సో మనకి అడ్జెక్టివ్ తెలియాలంటే సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ స్టిల్ విల్ ఫైండ్ ద మీన్స్ విల్ అనలైజ్ ద సెంటెన్స్ని అనలైజ్ చేద్దాం. నిక్ ఏంటి, నౌన్, ఇది పేరు కాబట్టి నౌన్. హ్యాజ్ ఏంటి అంటే వర్బ్. ఏ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్, ఎందుకంటే దీని తర్వాత ఎలాంటి వర్బ్ లేదు కాబట్టి ఇది మెయిన్ వర్బ్. ఏ ఆర్టికల్. స్మాల్ ఫుట్ అనేది నౌన్ అయితే సో ఆ ఫుట్ ఎలాంటిదో క్వాలిఫై చేస్తుంది కాబట్టి దాని క్వాలిటీని తెలుపుతుంది కాబట్టి ఇది స్మాల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. బట్ ఈ స్మాల్ ఇందులో ఆప్షన్స్లో ఉందా అంటే లేదు. హిప్, ఫుట్, హ్యాస్, లెఫ్ట్. సో ఈ ఆప్షన్స్లో లేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో ఆన్ ప్రిపోజిషన్, హిజ్ పొసెసివ్ అడ్జెక్టివ్, లెఫ్ట్ రైట్ ఇది అడ్జెక్టివ్, ఎందుకంటే మళ్ళీ నౌన్ని రైట్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి. సో లెఫ్ట్ హిప్. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. రైట్, లెఫ్ట్ అనేది అడ్జెక్టివ్. కమింగ్ టు 85. యాజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అంటే ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. యాజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ లండన్, అతను లండన్లో పుట్టాడు. అండ్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. సో అక్కడ అతను సిటిజన్ అయిపోయాడు యూకే యొక్క. ఇది ఎలాంటి సెంటెన్స్ అని అడుగుతున్నాడు. ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఫస్ట్ మన సెంటెన్స్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, యాజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ లండన్. యాజ్ ఏంటి, ఇది ఒక సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ కంజంక్షన్ ఇచ్చాడు కాబట్టి అతడు లండన్లో పుట్టడం వల్ల అంటే ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్, అంటే డిపెండెంట్ క్లాస్ ఇది. సో ఇక్కడ డిపెండెంట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాస్. సో ఇవి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఏమంటాం దాన్ని, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో నార్మల్గా ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఇది సింపుల్ సెంటెన్స్. రైట్. కాంపౌండ్ సెంటెన్స్ దేని అంటాము అంటే రెండు కానీ రెండు కంటే ఎక్కువ కానీ ఇండిపెండెంట్ సెంటెన్స్ ఉంటే కాంపౌండ్. సో కాంపౌండ్ కాంప్లెక్స్, రెండు ఇండిపెండెంట్లు ఒక డిపెండెంట్. సో ఇలాంటి సెంటెన్స్ ఉంటే కాంపౌండ్ కాంప్లెక్స్ అంటాం. ఇక్కడ ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో కమింగ్ టు 86. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా. ద ట్రేడ్ టూ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏమైంది, డెవలప్ అయింది. ఇక్కడ ఇండియాలో, భారతదేశంలో. అదేవిధంగా ద ట్రేడ్ టూ హ్యాస్ ఇంప్రూవ్డ్, వ్యాపారం కూడా పెరిగింది అంటున్నాం. సో దీన్ని మనం ఏ విధంగా చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. దీన్ని రెండింటిని కనెక్ట్ చేసే లింకర్ ఏది ఉందో చూద్దాం. లైక్ వైజ్, వేరాజ్, యెట్, ఫర్ ఎగ్జాంపుల్. సో రెండు రైట్ ప్యారలల్గా ఎదిగాయి కాబట్టి సో రెండు ప్యారలల్గా ఎదిగినప్పుడు ఏం చేయాలి, మనం లైక్ వైజ్ని యూజ్ చేయాలి. సో ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా లైక్ వైజ్ అంటే అదేవిధంగా, రైట్ అలాగే అనే మీనింగ్ వస్తుంది. ద ట్రేడ్ టూ హ్యాస్ ఇంప్రూవ్డ్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. కమింగ్ టు 87.
ఐ సీ ద లిటిల్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు డాష్ ఫాదర్ లయింగ్ అరౌండ్. బిలాంగ్ టు సింపుల్, ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఏం రావాలి, ఇక్కడ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అనేది వస్తుంది. టు అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో బై కానీ ఫర్ కానీ ఇన్ కానీ మనం వాడరాదు. కమింగ్ టు 88, హీ మైట్ బి ద కల్ప్రిట్ ద అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక సెంటెన్స్, హీ మైట్ బి ద కల్ప్రిట్, అతడు నిందితుడు కావచ్చు. రైట్, ఇప్పుడు ఇది ఎలాంటి సెంటెన్స్ అడుగుతున్నాడు. ఎక్స్ప్రెసింగ్ అంటే ఏం సెంటెన్స్ ఏం తెలుపుతుంది, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ ఆబ్లికేషన్, గివింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ అబిలిటీ. సో హీ మైట్ బి అన్నాడు, మే బీ అన్నా మైట్ బి అన్నా ఏమవుతుంది, అది పాసిబిలిటీ అవుతుంది. సో ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే పాసిబిలిటీని. హీ మైట్ బి ద కల్ప్రిట్, అతడు నిందితుడు కావచ్చు, దోషి కావచ్చు అనే విధంగా మనకి పాసిబిలిటీని తెలుపుతుంది. కాబట్టి ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 89, 90, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు అంటే ప్యాసేజ్ ఇచ్చాడు. ఆ ప్యాసేజ్ నుండి క్వశ్చన్లు అడగడం జరిగింది. ఫస్ట్ ప్యాసేజ్ని చూద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మైండ్. సో ఈజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్. బట్ ఎవర్ సిన్స్ వీ హ్యావ్ బికమ్ ఫ్రీ, some people have protested against the retention of this language which has pros and cons to it. సో లాంగ్వేజ్ ఏంటి, భాష అనేది ఏంటి, ఒక లైట్ ఆఫ్ మైండ్ అంటే మన మనసుకి, మన మైండ్కి కానీ మనసుకి కానీ ఏంటి, ఒక వెలుతురు లాంటిది. సో ఈజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా. రైట్, బట్ ఎవర్ సిన్స్ వీ హ్యావ్ బికమ్ ఫ్రీ, మనం ఎప్పటి నుంచి అయితే ఫ్రీ అయ్యామో, స్వేచ్ఛ పొందామో, సమ్ పీపుల్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ ద రిటెన్షన్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ లాంగ్వేజ్ని అపోజ్ చేస్తున్నారు అంటున్నాడు. విచ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్ టు ఇట్. ఏదైతే అడ్వాంటేజెస్, దానివల్ల ఉపయోగాలు నష్టాలు, ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి దీనివల్ల అంటున్నాడు. రైట్, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ లాంగ్వేజ్. సో ఇందులో ప్యాసేజ్ ఏం సజెస్ట్ చేస్తుంది లాంగ్వేజ్ గురించి అంటున్నాడు. ఇట్ ఈస్ ప్రైమరీలీ కల్చరల్ ఆర్టిఫాక్ట్, it is the light of mind, it is a means of communication only, it is irrelevant to human thought. సో మనకి సింపుల్, ఫస్ట్ లైన్లో ఇచ్చాడు లాంగ్వేజ్ ఏంటట, ఇట్స్ ఎ లైట్ ఆఫ్ మైండ్, ఇది ఒక లైట్ వెలుతురు లాంటిది. రైట్, కమింగ్ టు 90, ప్రోస్ అండ్ కాన్స్ మీన్స్. ప్రోస్ అండ్ కాన్స్ అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. లైక్ అండ్ డిస్లైక్స్, డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, డ్రీమ్స్ అండ్ రియాలిటీ. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, దానివల్ల ఉపయోగాలు నష్టాలు రెండూ ఉన్నాయి అంటున్నాడు ఈ లాంగ్వేజ్ వల్ల. సో పారాగ్రాఫ్లో నుండి 2 క్వశ్చన్లు అడగడం జరిగింది, దాని యొక్క జవాబులు ఇవి. సో ఈ విధంగా మళ్ళీ అంటే కమింగ్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ సమ్ మోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. రైట్, బీ ఇన్ టచ్.